హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ పాలకోవా ఎలా చేయాలో చూపిస్తాను రండి. పాలకోవా చేసే ప్యాన్ లోకి 1.5 కప్ వరకు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా తీసుకోండి. అదే కప్పుతో పావు కప్పు పంచదార, 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండలేం లేకుండా పాలల్లో పాల పొడి అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ లో మీరు పాల క్వాంటిటీ తగ్గించి మిల్క్ పౌడర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్యలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పాలకోవా మిక్స్ అంతా ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఫ్లేవర్ కోసం ఉంటే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చేత్తో ఉండ చేస్తే చేతికి ఎక్కడ అతుక్కోకుండా ఉండలాగా రావాలి. అప్పుడు దించేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి తీసుకొని నీకు నచ్చిన సైజ్ అండ్ షేప్ లో పాలకోవాలు చేసేయడమే. పై నుండి పిస్తా ఆర్ బాదంతో గార్నిష్ చేస్తే అద్దిరిపోయే ఇన్స్టెంట్ పాలకోవా రెడీ. పాలకోవా మరీ ఎక్కువ కుక్ చేసిన షుగర్ క్రిస్టలైజ్ అయిపోయి గట్టిపడిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.